వెల్కమ్ టు అవర్ ఛానల్ 30 న్యూస్. మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు జీతాల పెన్షన్ల 25/8/2024 నాటి తాజా సమాచారం. ఇంక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే మనం చూసుకున్నట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయుల పెన్షన్లు ఆగస్టు నెల జీతాలు మరియు ఆగస్టు నెల పెన్షన్లు అయితే తాజా సమాచారం ప్లే స్లిప్స్లో అయితే డౌన్లోడ్ అవుతున్నాయి అన్నమాట. కింద చూసుకోవచ్చు మీరైతే ఇక్కడ ప్లే స్లిప్స్లు డౌన్లోడ్ చేసుకున్నటికి ఎటువంటి స్టెప్స్ అయితే పాటించాలనేది ఈ వీడియోలో చెప్తాను అనమాట. ఫస్ట్ ఏంటంటే మీరైతే గూగుల్ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నిధి అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నటువంటి వెబ్సైట్ అయితే వస్తుంది. వెబ్సైట్లోకి వెళ్ళడానికి అయితే మీకైతే సిఎఫ్ఎం ఐడి అయితే ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, లాగిన్ కింద అయితే యూజర్ ఐడి ఉంది. అక్కడైతే మీరైతే సిఎఫ్ఎం ఐడి అయితే ఇవ్వాలి. తర్వాత గో క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరైతే పాస్వర్డ్ అయితే ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడైతే మీరైతే లాగిన్ అయిపోతారనమాట. తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడైతే మనకు చూపిస్తుంది ఏపీజీఎల్ఐ ఇట్లా అయితే చూపిస్తుంది అనమాట. మీరు లాగిన్ అయిన తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్ సర్వీసెస్ అని ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంప్లాయీస్ ప్లే స్లిప్స్ అని అయితే ఉంటాయన్నమాట. మీరైతే ఒకవేళ పెన్షనర్స్ యొక్క ప్లే స్లిప్స్లో లాగిన్ అయి ఉంటే సిఎఫ్ఎం ఐడితో మీకు ఎంప్లాయీస్ పెన్షన్స్ అనమాట. ఎట్లా అయితే అట్లా మీకైతే అక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు బిల్ నెంబర్స్ అయితే చూసుకోండి. రీసెంట్ పే డీటెయిల్స్ అని చూడండి. ఇక్కడ కనుబొమ్మను ఆన్ చేస్తే మీకైతే చూపిస్తుంది అనమాట. బిల్ ఎట్లా అప్రూవ్ అయింది ఏంటనేసి మొత్తం చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకొని బిల్ నెంబర్ చూసుకున్నట్లయితే 2024 12/77/47/5 అనమాట. ఇక్కడ బిల్ నెంబర్ చూసుకున్నట్లయితే ఇలా అయితే నెంబర్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఈ విధంగా అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా, ఈ విధంగా అయితే అవుతుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే డీడీఓ గారి పరిధిలో అయితే మనకైతే అప్రూవల్ అయ్యిందనమాట. ఎప్పుడంటే మనకి 2024 16:28 నిమిషాలకు అనమాట. అంటే మనకి ఇటు అటు 3:32 అయితే 21వ తేదీ అయితే అప్రూవ్ అయ్యాయి అనమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎస్టీఓ గారి పరిధిలో చూసుకున్నట్లయితే మనకైతే 23వ తారీఖు అయితే మనకి 8:18 అంటే 5:55 అయితే మనకైతే అప్రూవల్ అయ్యాయి అనమాట ఎస్టీఓ గారి పరిధిలో అయితే. ఇక మనం ఈ బిల్ నెంబర్స్ చూసుకున్నట్లయితే మనకైతే 12/77/475 అనమాట బిల్ నెంబర్స్. పే బిల్ ఫర్ యూ మంత్ అంటే ఈ మంత్కి సంబంధించిన బిల్ చూసుకున్నట్లయితే 12/85/73/1 అనమాట. ఈ మంత్కి సంబంధించిన బిల్స్. వీటికి సంబంధించి వివరాలు అయితే కింద అయితే వస్తాయన్నమాట. ఎవరైతే ఈ బిల్లుకి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళ అందరు బిల్లులు అయితే కింద అయితే వస్తాయన్నమాట. ఇక మనం చూసుకున్నట్లయితే వాళ్ళ పెండింగ్ పేమెంట్ స్టేటస్ అనమాట. అంటే ఇంకా పేమెంట్ అనేది ప్రోగ్రెస్లో ఉందన్నమాట. బిల్ నాట్ అప్రూవ్ స్థాయిలో అయితే ఉందన్నమాట. ఇక మనం చూసుకున్నట్లయితే పెన్షన్కి సంబంధించి ప్లే స్లిప్స్ అయితే ఇంకా డౌన్లోడ్ అయితే కాలేదన్నమాట. కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇదనమాట ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching 30 News.